హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీపీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని సింపుల్గా అందడానికి మీ ముందుకు వచ్చాను. కోర్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ తెలిసి తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి. తెలియని వాళ్ళ కోసం దీన్ని షేర్ చేయండి. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏదో రూపంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయడానికి ట్రై చేయండి. చాలా తక్కువ టైం ఉంది, లేట్ అయిపోయింది ఇప్పటికే. కోర్స్ ఒక్క రోజులో 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేసిన మనం ఒకరికి షేర్ చేసిన వాళ్ళం అవుతాం. అదేంటంటే, మీరు చూస్తున్నారు పైన వీడియో హెడ్డింగ్లో సర్ అనేది ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న వర్డ్. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అర్థమైతే మీకు ఏ విషయం చెప్తున్నాను? ఎస్, కోర్స్ ఈ మీరు క్యాచ్ చేశారు ఆల్రెడీ. ఇదేంటంటే ప్రత్యేక ఓటరు సమగ్రణ. ఈ ప్రత్యేక ఓటర్ సమగ్ర నిర్వహణ అనేది జరుగుతుందో ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం మన తెలుగు రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 వరకు, తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ సర్ అనేది కంప్లీట్ చేయాలి. ఎవరు చేయాలి సర్ అనేది? ఎవరైతే ఓటర్గా నమోదైనారో, ఎలక్షన్ కమిషన్ భారతదేశ ఓటర్గా, భారత సిటిజన్ అయ్యి ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయో, 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓటర్గా మీరు నమోదయ్యి ఉంటే వాళ్ళు ఈ సర్ని కంప్లీట్ చేయాలి. ఎలా చేయాలి అనేది మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే క్విక్గా వెళ్ళిపోదాం. ఈ సర్ అనేది మన BLO, బూత్ లెవెల్ ఆఫీసర్. ఈయన ఎక్కడుంటారంటే మన ఊర్లోనే ఉంటాడు. మన ఊరికి ఒకరు కేటాయించమంటారు. అంటే మన ఊర్లో నివాసం ఉండరండి, మన ఊరికి ఒక BLOని కేటాయిస్తారు. ఆ BLO మీ దగ్గరికి ఈ పై తేదీల్లో, నేనే తేదీలు చెప్పిన ఆ తేదీల్లో ప్రతిరోజు మీ దగ్గరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిసే ప్రయత్నం చేస్తారు 3 సార్లు. ఆ తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తారు, ఎన్యూమరేషన్ అనే ఫామ్ ఇస్తారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ని కనుక ఫిల్ చేసి మీరు ఏమీ ఎవిడెన్స్ ఇవ్వక్కర్లేదు. ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ BLOకి అప్పచెప్పాలి, లేదా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని డిజిటలైజ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో దాన్ని అప్లోడ్ చేయాలి. మనం ఇచ్చిన ఫామ్ని అప్లోడ్ చేయాలి విత్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోతో అప్లోడ్ చేయాలి. మన డీటెయిల్స్ విత్ ఫోటో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మాత్రమే మన వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే ఏంటి? మేము ఎలాగో ఓటర్గా ఉన్నాం కదా, మా దగ్గర ఓటర్ కార్డు ఉంది, అన్ని డీటెయిల్స్ ఫుల్ ఉన్నాయి, నేమ్ కరెక్ట్గా ఉంది, మా ఏజ్ కరెక్ట్గా ఉంది, మా ఊరి పేరు కరెక్ట్ ఉంది, మా నాన్న పేరు కరెక్ట్ ఉంది, లేదా మా రిలేషన్ పేరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకు చేసుకోవాలి? కరెక్షన్ ఉంటే కదా చేసుకోవాలి. నో. ఈరోజు కనుక మీరు ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే, ఏదైతే జూలై 31 తర్వాత వచ్చే లిస్ట్లో మీ ఓటర్గా మీ పేరు మీద చాలా ఉదంతాలు వస్తున్నాయి. కొంతమంది ఏమో ఓటర్ పేరు ఉండదు, తీసేస్తారంటున్నారు. మళ్ళీ కొత్తగా ఓటర్గా రిజిస్టర్ అవ్వాలి అంటున్నారు. కొంతమంది ఏమో డూప్లికేషన్ తీసేయడానికి ఇది డూప్లికేషన్ తీసేయడానికి కూడా కావచ్చు. ఒక వ్యక్తికి 2-3 చోట్ల పేర్లు ఉంటే క్రిమినల్ కేసెస్ ఉండే అవకాశాలు ఉన్నాయని కొన్ని పేపర్లు అంటున్నాయి. ఇట్లా రకరకాల సమాచారాలు ఉన్నాయి. ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మనకు ఓటు చాలు కదా, ఒక ఊర్లో ఒక ఓటు, ఒక మనిషికి ఒక ఓటు చాలు కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్తో సహకరిస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏముంది? భారతీయ పౌరులుగా మనం దీన్ని గౌరవించడం అవుతాం కదా, గవర్నమెంట్కి సహకరించడం అవుతాం కదా. ఒక ఓటు వేసుకుంటే చాలు, 2 ఓట్లు వేసుకోవడం ఎందుకు? ఒక సిటిజన్షిప్కి ఒక ఓటు. కాబట్టి ఈ ఫామ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఖచ్చితంగా సబ్మిట్ చేయండి. చాలా తక్కువ రోజులు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో అయితే జస్ట్ 3 days ఉంది. ఇది ఫిల్ చేయడానికి జస్ట్ 10 minutes చాలు. తెలంగాణలో ఇంకా 12 days ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన మిత్రులారా, ఎవరైనా ఈ ఫామ్ ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయకపోతే ఇమీడియట్గా మీ BLOని కాంటాక్ట్ అవ్వండి, లేదా ఆన్లైన్లో చేయండి.
ఇప్పుడు కనుక మిస్ అయిందంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో. లేదు ఒకవేళ నోటీస్ ఇచ్చి మళ్ళీ చేసుకోండి అని చెప్పొచ్చాము వారం 10 రోజుల టైం ఇచ్చి. ఇప్పుడు ఆఫీసర్స్ మన దగ్గరకు వస్తున్నారు. అప్పుడు మనం నెట్ చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూ అలసిపోవాల్సి వస్తుంది. అలుపొచ్చేస్తుంది. చివరికి విసుగు చెంది ఓటే వద్దులే అంటాం. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండాలంటే జస్ట్ 10 to 15 మినిట్స్ కేటాయించండి బిఎల్ఓ దగ్గర లేదా ఆన్లైన్లో. మీ ఫామ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. రెండో పాయింట్, కంప్లీట్ అయింది, మేము సబ్మిట్ చేసాము, అది అయిందో లేదో, బిఎల్ఓ గారు చేశారో లేదో, బిఎల్ఓ గారు కరెక్ట్గా అప్లోడ్ చేశారో లేదో, మరి సబ్మిట్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దానికోసమే ఈ వీడియో. దానికోసం మనం ఈసీఐ నెట్లో చెక్ చేయొచ్చు. అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఈజీగా మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారా, నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎలా చెక్ చేయాలో చూద్దాం. WhatsApp. ఓకే. WhatsApp. Voters. ఇక్కడ Enter selection mode. voters.eci.gov.in/enumeration-form-new. Link. దీని మీద Emoji. Gifts. Voters.ec. ట్యాప్ చేయండి. ఈ ఫామ్ మీకు 0%. Chrome:/login. ఎప్పుడైతే లింక్ మీద క్లిక్ చేసామో డైరెక్ట్గా ఆ లింక్ మనల్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి తీసుకెళ్ళింది. ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వాళ్ళు మీరు వెరిఫికేషన్ చేసుకోవాలంటే, సబ్మిట్ అయిందా లేదా చేసుకోవాలంటే ఇదొక మెథడ్. చూద్దాం ఏమేమి ఉన్నాయి. Do not have an account. Login. Heading 4. లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అవ్వాలంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మీకు ఓటర్ యాప్ గురించి చెప్పినప్పుడు డీటెయిల్గా చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోలు చూడొచ్చు. Do not have an account. Do not have an account. Indian resident elector. Indian overseas registered mobile no. Enter registered mobile no. /email ID/epic no. Registered mobile no. /email ID/epic no. Edit box. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ మెథడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఓటర్ ఐడి కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. Captcha. Image. Enter registered. Okay, number. Enter registered mobile no. /email ID/epic no. Capital I. India. 9 4 4 4 0 4 5 1 1 1 6 6 8 9. ఓకే. 9. నంబర్ ఇచ్చేసాము. Editing. 944. Captcha. Image. ఇక్కడ క్యాప్చా ఉందండి. ఓకే, రైట్ స్వైప్ చేద్దాం. Refresh captcha. రిఫ్రెష్ క్యాప్చా. ఈ క్యాప్చా వద్దు అంటే మనం ఇంకో దానికి వెళ్ళొచ్చు. Read aloud captcha. రీడ్ అలౌడ్ క్యాప్చా. ఇది మనకు ఎస్పెషల్లీ మనకు బాగా ఉపయోగపడుతుంది. రీడ్ అలౌడ్ క్యాప్చా. దీని మీద ట్యాప్ చేస్తాను, చూద్దాం ఏం చేస్తుందో. Read aloud captcha. Button. K Keyboard hidden. X G U 3 Y K X G U అర్థమైందా మీకు? నేను ఇంకోసారి చదువుతా దాన్ని. 3 Y K X G U 3YKXG. Y K X G U. ఇట్లా మనకు వద్దు అనుకుంటే రీఫ్రెష్ కూడా ఉంటుంది. Captcha. Stop. Read aloud captcha. Button. దీన్ని ట్యాప్ చేసి Refresh captcha. రిఫ్రెష్ Button. క్యాప్చా మనకు అర్థం కాలేదు, అప్పుడు రిఫ్రెష్ Read చేసి aloud captcha. అర్థమైంది Button. కదా. ఎందుకు ఇంకోసారి చదువుకుందాం కావాలంటే. 3 Y K X G U 3YKXGU ఎంటర్ చేద్దాం. Captcha. Image. You are on request new contact. Request OTP. 5 request OTP. Button. Request login. Web view. Navigate the sign up page. Enter the OTP or draw. Button. OTP Windows వస్తుంది. Samsung capture. ఎంటర్ ఓటీపీ అయింది. ఓటీపీ వస్తే దాన్ని కూడా ఎంటర్ చేయాలి మనం. Basic draw. 224430. Windows System UI. 224430 గుర్తుపెట్టుకోవాలి దీన్ని. Resend OTP. Verify and login. Enter the OTP received on +919440511169. 224430. Navigate the sign up page. Back image. Box 4. Edit box. Verify and login. 2, 3, 4 Button. అంటే అది Enter the OTP. Box 5. Box 2. Enter 6-digit OTP. ఓకే. Editing. 2 Enter T 10 E E 3 2 2 4. Editing 4. 30. 2 3. Editing 9
Use voice 0 ఇది 0. కొంచెం తొందరగా వేయాలి. Alternative filling up. Resend OTP and verify and login. ఇక్కడ చూడండి, Resend OTP and colon. Heading 6. Verify and login. వెరిఫైడ్ లాగా Login. దాని మీద ట్యాప్ Web చేయండి, view. సరిపోయింది. Keyboard hidden. ఇప్పుడు ఏమొచ్చింది చూద్దాం. App Store. Button. Profile icon. Nagaraju Gadaboya. నా పేరు వచ్చింది. Expand icon. Sir 2026-online form submission by elector. Heading 1. Navigate to overseas. But collapsed. Select state. ECI updates. Collapsed. Select state. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది ఇక్కడ. సెలెక్ట్ Chrome. స్టేట్ డ్రాప్ డౌన్ వస్తుంది. Not checked. Not checked. Telangana. Radio. Not checked. Jharkhand. Not checked. Not checked. Maharashtra. Not checked. Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. Chrome colon login. ఇది ఏ స్టేట్ అయితే అది స్టేట్ సెలెక్ట్ Detected colon image. చేసుకోవాలి. Quote text. 2022 కాదు, Screenshots present quote. Description 2022 accuracy కాకుండా colon present mode dot text. చేసుకోవాలి. R. Customize and control. Nagaraju Gadaboya. Navigate to overseas. Collapsed. Andhra Pradesh. Enter epic number and search. Enter epic number in 2026. Okay. Edit. ఎపిక్ Enter నెంబర్ epic number in 2026. ఎపిక్ Edit నెంబర్ box. అంటే Alternative filling options available above the keyboard. Normal keyboard. 2020 Detected Update colon చేయాలి. H C V A deleted A Alpha S 1 9 9 2 2 9 0 0 0 0 E dub 2 2 4 Okay. 4 search button editing HVS 1920024 Check enter epic చేసుకోండి. number in Check చేసుకున్న తర్వాత right 2026 swipe చేయండి. edit search సెర్చ్ button మీద ట్యాప్ చేయండి. login web view keyboard hidden Nagaraju Gadaboya ఓకే రైట్. expand icon search when navigate to collapsed HVS 1920024 reset button నా నంబర్ your form has already been submitted for more What? details contact your Blow heading 6 ఫామ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. reset your form has already been submitted for more details contact your Blow heading 6 ఇది వచ్చిందంటే మన ఫామ్ సక్సెస్ అయిపోయింది. మనం చేసిన ప్రయత్నం, మనం వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చెక్ చేసుకోండి. నేను మా ఫ్యామిలీ అందరూ చెక్ చేశాను, అన్నీ కంప్లీట్ అయినాయి. మరి మీరు కూడా కంప్లీట్ చేసుకోండి. వెరిఫికేషన్ అయ్యిందా లేదా ఈ మెథడ్లో చెక్ చేసుకోండి. అప్పుడే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాం. ఎందుకంటే గవర్నమెంట్ మనల్ని అడిగిన వివరాలు మనం ఇచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. గవర్నమెంట్ కోసం మనం తిరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మరి మీరు కూడా మీ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసి మీ ఓటర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారా? కామెంట్స్లో తెలియచేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఈసీఐ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో సమగ్ర వివరాలు ఉంటాయి. దాని ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్స్ మనం ఓటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. మరి ఈ వీడియో అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా, ఉపయోగపడుతుందా? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో సజెషన్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వన్ ఆల్.